సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ గ్లోబ్ ట్రాటింగ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఒడిశా ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరంగా గుర్తింపు పొందిన డియోమాలిలో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. కోరాపుట్ జిల్లాలోని డియోమాలి అందాలను పొగుడుతూ రాజమౌళి ఆ మధ్య ఎక్స్లో ఓ ట్వీట్ పెట్టారు. అయితే పర్వత ప్రాంతంపై అపరిశుభ్రతపై విచారం వ్యక్తం చేసిన జక్కన్న దీనిపై తాజాగా జక్కన్న మరోసారి స్పందించారు. ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూటింగ్ కోరాపుట్ జిల్లాలోని జరుపుకున్న సమయంలో డియోమాలి పర్వతంపై సోలోగా ట్రెక్కింగ్ చేసినట్టు రాజమౌళి తెలిపారు. ఆ శిఖరంపై నుంచి వ్యూ అద్భుతంగా ఉందని, ట్రెక్కింగ్ చేయడం ద్వారా మంచి అనుభూతి పొందానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే అక్కడ అపరిశుభ్రత పరిస్థితులు తనను బాధించాయని దర్శకుడు పేర్కొన్నాడు. పౌర స్మృతితో సానుకూల మార్పులు సాధ్యమని, పర్యాటకులు ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. ఎస్ఎస్ రాజమౌళి పిలుపుతో కొందరు సోషల్ మీడియా యాక్టివిటీలు డియోమాలి పర్వతంపై ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఒడిశాకు చెందిన సుపర్ణో సత్పతి అనే సోషియో పొలిటికల్ లీడర్ ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలియజేశారు. కోరాపుట్ నుంచి వచ్చిన స్నేహితులు ఈ ఫోటోను పంచుకున్నారు. డియోమాలిలో జరిగిన ఈ క్లీన్నెస్ డ్రైవ్ చాలా ప్రశంసనీయం. ఈసారి ఎస్ఎస్ రాజమౌళి లేదా మరెవరైనా ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఇది శుభ్రంగా ఉంటుందని ఆశిస్తున్నాను అని పోస్ట్ పెట్టారు. దీనికి రాజమౌళి స్పందించారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించడం చూసి కృతజ్ఞతగా ఉంది. దీన్ని హైలైట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. భవిష్యత్తు కోసం మన సహజ సంపదను కాపాడుకోవడానికి కృషి చేస్తూనే ఉందాం. అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ప్రతి అడుగు బాధ్యతాయుతమైన పర్యాటకం వైపు వేయాలి అని రాజమౌళి పోస్ట్ పెట్టారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్ఎస్ఎంబి 29 మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒడిశాలో జరిగిన షెడ్యూల్లో మహేష్తో పాటుగా ప్రియాంక, పృథ్వీరాజ్ కూడా పాల్గొన్నారు. డియోమాలి పర్వతంపై కొన్ని సీన్స్ చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియో లీక్ అయి నెట్టింట వైరల్ అయింది. ఇక అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒడిశా ప్రభుత్వం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో మహేష్, రాజమౌళి పాల్గొన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకొచ్చాయి.